డబ్బు సంపాదించాలనే ఆలోచన ఉంది, కానీ కావాల్సినంత సంపాదించలేకపోతున్నారా? సొంత ఇల్లు కొనాలనుకుంటున్నారు, కానీ ఎందుకో వెనుకడుగు వేస్తున్నారా? ఉద్యోగంలో ప్రమోషన్ వస్తున్నట్లే ఉంది, కానీ ఎందుకో కావడం లేదా? అయితే నేను చెప్పే మనీ పవర్, మైండ్ పవర్ టెక్నిక్స్ మీకోసమే. నేను మీ కృష్ణశంకర్ దింటకుర్తి. డీటెయిల్స్ కోసం క్రింద డిస్ప్లే అవుతున్న నెంబర్కి ఇమీడియట్గా కాల్ చేయండి. నమస్తే, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు మనీ పవర్ ఎక్స్పర్ట్, మహాగౌరి ఉపాసకులు, అన్నప్రసాదం ఫౌండేషన్ ఫౌండర్ కృష్ణశంకర్ దింటకుర్తి అలియాస్ దింటకుర్తి మురళీకృష్ణ గురూజీ. మాట్లాడేద్దాం. నమస్తే గురూజీ. హరి ఓం శివం. నమస్తే అమ్మా. గురూజీ, ఒక్కొక్క మనిషి అసలు విపరీతంగా ఆలోచిస్తూ ఉంటారు. ఓవర్ థింకింగ్. అసలు అది ఆలోచించచ్చా, దీనికి ఇంత అవసరం లేదు, ఏం లేదు, ఒకటి పట్టుకున్నారంటే దాన్ని ఆలోచిస్తూనే ఉంటారు. మరి అంత ఆలోచన నిజంగా ప్రమాదకరం కదా. మరి అంత ఆలోచన లేకుండా చక్కగా మనం నార్మల్గా మన లైఫ్ కూల్ అండ్ కామ్ అండ్ హ్యాపీగా అయిపోవాలి అంటే మరి దీనికోసం కూడా ఏమన్నా సీక్రెట్స్ అండ్ రెమెడీస్ ఉంటాయా? అవునమ్మా, ఇది మనకి చాలా అంటే ఈ రోజుల్లో యువత కూడా స్ట్రెస్, యాంగ్జైటీ, అది ఓవర్ థింకింగ్ అట్లా ఈ సమస్యతో విపరీతంగా బాధపడుతున్నారు. అసలు ఫస్ట్ దీనికి యొక్క రూట్ కాజ్ ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. ఫస్ట్ స్ట్రెస్, యాంగ్జైటీ, ఓవర్ థింకింగ్ అనేది అసలు దీని యొక్క రూట్ కాజ్ ఏంటి? మన యొక్క ఫుడ్ హ్యాబిట్స్ విపరీతంగా మారిపోవటం. ఫుడ్ హ్యాబిట్స్ అంటే మనం తినే తిండి పదార్థాలు. రెండవది దాని యొక్క టైమింగ్స్ చాలా అబ్నార్మల్గా చేంజ్ అయిపోవడం. రెండవది ప్రతి వ్యక్తి కూడా పక్క వాళ్ళతో పోల్చుకొని తన తాహతకు మించి ఖర్చులు పెట్టడం, లగ్జరీగా కనపడాలని. లేదా అంటే ఓకే, నా ఫ్రెండ్కి ఒక కారు ఉంది, నేను కూడా కారులో తిరగాలి. తన తాహత కాకపోయినా సరే, అప్పు చేసినా సరే ఇట్లా చేయడం వలన ఏమవుతుంది, ఎక్కువగా ఒకటి ఆహారపు అలవాట్ల వలన ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల స్ట్రెస్, యాంగ్జైటీ ఏర్పడడం అనేది ఫస్ట్ రీజన్ అయితే, రెండోది ఈ పరుగుల ప్రపంచంలో ప్రతి వాడు కూడా తన యొక్క పక్కవాడితో పోల్చుకోవటం, తన యొక్క హోదా కాకపోయినా హోదా చూపించుకోవడం కోసం అప్పు చేసైనా సరే లగ్జరీగా ఉండాలి, లగ్జరీగా బతుకుతున్నట్టుగా చూపించాలని చెప్పి అనుకోవడం. ఇవన్నీ కూడా మెయిన్గా స్ట్రెస్, విపరీతమైన యాంగ్జైటీకి దారితీస్తున్నాయి. మూడవది ఆడ అవనివ్వండి, మగ అవనివ్వండి, ఎవరైనా కూడా వాళ్ళ యొక్క కోరికలు, వాళ్ళ యొక్క ప్రయారిటీ లిస్టు చాలా ఎక్కువైపోతుంది. అంటే జనరల్గా ఉన్నదాంతో సంతృప్తి చెందితే నా సేయింగ్ ఉంది, ఓకే, ఇఫ్ యు ఆర్ సాటిస్ఫైడ్ విత్ వాట్ యు హ్యావ్ పొసెస్ యు ఆర్ ద రిచెస్ట్. నీ ఉన్నదాంతో నువ్వు సంతృప్తి చెందితే నీకన్నా మించిన ధనవంతుడు ఈ ప్రపంచంలో లేడు, ఓకే. బట్ మనం ఏమవుతుంది, మన యొక్క లిస్ట్ ఆఫ్ ప్రయారిటీస్ చాలా పెరిగిపోతున్నాయి, కోరికలు విపరీతంగా పెరిగిపోతున్నాయి, టార్గెట్స్ విపరీతంగా. ఓకే, ఇవన్నీ కూడా ఒక మనిషికి యాంగ్జైటీకి, స్ట్రెస్కి విపరీతంగా దారితీస్తున్నాయి. యాంగ్జైటీకి, స్ట్రెస్కి మనకి సంబంధించిన గ్రబోయ్ నెంబర్. నెక్స్ట్ ఈ గ్రబోయ్ నెంబర్ని కొంతమంది ఏంటంటే ప్రతి చిన్న విషయాన్ని ఓవర్గా థింక్ చేస్తుంటారు. ఏదైనా చిన్న జరిగిందనుకోండి, అరే ఇది దీనివల్ల జరిగింది, దానివల్ల జరిగిందా, ఇలాగా దాన్ని ఎక్కడికెక్కడికో తీసుకెళ్ళిపోతూ ఉంటారు. అంటే ఓవర్ థింక్ చేస్తుంటారు. భయం అవనివ్వండి, ఏదైనా అవనివ్వండి. మన స్ట్రెస్కి, యాంగ్జైటీకి అండ్ ఓవర్ థింకింగ్కి, ఈ మూడిటికి సంబంధించిన ఒక అద్భుతమైన గ్రబోయ్ నెంబర్ మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం. 207-604-359. 207-604-359. 207-604-359. ఈ గ్రబోయ్ నెంబర్ని బ్రహ్మ ముహూర్త కాలంలో, అంటే సూర్యోదయానికి ముందు ఒక 48 minutes ముందు నుంచి మనం దాన్ని ఒక మంచిగా ప్రాక్టీస్ చేయడం అనేది
నేను పదే పదే బ్రహ్మ ముహూర్త కాలంలో అని ఎందుకు చెప్తున్నానంటే, మనకి ఆధ్యాత్మిక ప్రయాణంలో బ్రహ్మ ముహూర్త కాలం అనేది చాలా ఇంపార్టెంట్. ప్లస్ రెండోది ఏంటంటే, ఒక వ్యక్తి ఒక 10 నిమిషాలు మెడిటేషన్లో కూర్చోవాలి, మనసును నిలపాలి అంటే బ్రహ్మ ముహూర్తం అంటే సూర్యోదయానికి ముందు సమయం చాలా వరకు మనకి సహకరిస్తుంది. సూర్యోదయం అయిన తర్వాత ఆటోమేటిక్గా రణగణ ధ్వనులు, ఓకే, పక్కన వాళ్ళ శబ్దాలు, ఈ శబ్దాలు, ఆ శబ్దాలు, దీంతో కాన్సన్ట్రేట్ చేయలేకపోవడం కూడా జరుగుతుంది. ఓకే, ఎవరైతే బ్రహ్మ ముహూర్త కాలంలో దీన్ని మినిమం 55 టైమ్స్ మ్యాక్సిమం అన్లిమిటెడ్గా రిపీటెడ్గా మననం చేసుకోవటం, ఓకే, దాంతోపాటుగా విజువలైజ్ చేసుకోవటం, అంటే హ్యాపీగా వీఆర్ హ్యాపీ అంటే స్ట్రెస్ ఫ్రీగా ఉన్నట్టు, హ్యాపీగా ఉన్నట్టు మనం విజువలైజ్ చేసుకోవడం, ఇవన్నీ పర్ఫెక్ట్గా ఎవరైతే చేస్తారో, ఓకే, వాళ్ళకి అద్భుతమైన దీని యొక్క ఈ ప్రాబ్లం నుంచి సొల్యూషన్ దొరుకుతుంది. చాలామంది మనకి బ్రహ్మముహూర్త కాలం అంటే ఉదయమే చేయాలా గురుగారు, తర్వాత చేయడానికి లేదా అంటే రకరకాల సమస్యలు అవనివ్వండి, లేకపోతే వాళ్ళ యొక్క షిఫ్ట్ల ప్రకారం ఇప్పుడు చేసే ఉద్యోగాల్లో ఇప్పుడు 24 గంటల ఉద్యోగాలు కదా, 3 షిఫ్ట్స్, యూకే షిఫ్ట్, యూఎస్ఏ షిఫ్ట్, ఇండియా షిఫ్ట్, 3 షిఫ్ట్లు, ఇంకా ఆస్ట్రేలియా షిఫ్ట్, ఏదో షిఫ్ట్లు, అన్ని షిఫ్ట్లు ఉంటాయి మనకి. ఓకే, ఇన్ని రకాల షిఫ్ట్లలో పనిచేసేవాళ్ళు మరి ఇంకా మరి మార్నింగ్ చేయాలి గురుగారు అని కూడా అడుగుతున్నారు. ఎస్, మార్నింగే కుదరకపోతే 5, 6, 7 మనం ఎప్పుడు చెప్పుకుంటాం కదా, 5, 6, 7 అనేది కూడా మంచి టైమింగ్. మార్నింగ్, మధ్యాహ్నం 11, 12, 13 అంటే 11 to 1 కూడా చాలా మంచి టైమింగు. ఈవినింగ్ కూడా మళ్ళీ 17, 18, 19 ఈ టైమ్స్లో ఎప్పుడు కుదిరినా కూడా మనం మీ యొక్క మినిమం 10-15 మినిట్స్ మనం టైం ఈ గ్రబోయ్ నెంబర్స్ని మననం చేసుకోవడానికి, దాన్ని విజువలైజ్ చేసుకోవడానికి పర్ఫెక్ట్గా ఉపయోగించినట్లయితే మనకి అద్భుతాలు జరుగుతాయి. దీంతో పాటుగా మనకి డివైన్ షీల్డ్ నౌ ఆన్, డివైన్ షీల్డ్ నౌ ఆన్, డివైన్ షీల్డ్ నౌ ఆన్ అనే స్విచ్ వర్డ్ని కూడా మీరు ఈ టైంలో బ్రహ్మముహూర్త కాలంలో లేదా మనం చెప్పిన మిగతా టైంలో ఎప్పుడైనా సరే మినిమం 55 టైమ్స్ మ్యాక్సిమం అన్లిమిటెడ్గా మననం చేసుకోవటం. మనకి ఈ స్విచ్ వర్డ్ కూడా మనం ఈ గ్రబోయ్ నెంబర్తో పాటుగా ఈ స్విచ్ వర్డ్ని కూడా పర్ఫెక్ట్గా విజువలైజ్ చేసుకోవడం, మననం చేసుకోవడం ద్వారా మనకి ఈ స్ట్రెస్, యాంగ్జైటీ అండ్ నర్వస్నెస్, ఓకే, ఓవర్ థింకింగ్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనకి సమసిపోతాయి. ఓకే, ఈ సబ్జెక్ట్లో అంటే మనకి రకరకాలుగా పనిచేస్తుందా, ఓకే, తెలియకపోవచ్చు చాలామందికి సబ్జెక్ట్ గురించి తెలియక మనకి కొంతమంది కామెంట్ చేస్తున్నారు. మనకి వేదాల్లో ఏ విధంగా అయితే బీజాక్షర మంత్రాలు ఉన్నాయో వాటి యొక్క వైబ్రేషన్ నుంచి మనకి మంచి జరుగుతుందని చెప్పి మనకి వేదాలు చెప్పబడినాయో వేదాల పురాణాల్లో, అదేవిధంగా నెంబర్స్ని ఒక అమరికలో ఏర్పరిచి వాటిని రిపీటెడ్గా మననం చేయడం ద్వారా వాటిలో నుంచి ఉద్భవించే శక్తి మనకి ఒక్కొక్క ప్రాబ్లంకి సొల్యూషన్ అని చెప్పి గ్రెగోరీ గ్రబోయ్ అనే రష్యన్ శాస్త్రవేత్త దీని మీద ఎంతో పరిశోధన చేసి దాని మీద మనకి ఈ యొక్క సబ్జెక్ట్ మనకు అందించడం జరిగిందనమాట. ఓకే, స్విచ్ వర్డ్స్ అనేది కూడా ఒక పాశ్చాత్య సంస్కృతి. లా ఆఫ్ అట్రాక్షన్ అనేది కూడా పాశ్చాత్య సంస్కృతి. అంటే లా ఆఫ్ అట్రాక్షన్ అంటే మనకి వేదాల్లో చెప్పబడిందే. ఓకే, మనకి భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పిందే లా ఆఫ్ అట్రాక్షన్. ఓకే, ఎప్పుడైతే నీ మనసుని నువ్వు ఒక దాని మీద ధ్యానం ద్వారా నిమగ్నం చేయగలుగుతావో నువ్వు ఆటోమేటిక్గా దాన్ని చేరుకోగలుగుతావు అని చెప్పి. ఓకే, చాలా అద్భుతంగా మన శాస్త్రాల నుంచి తర్వాత రకరకాల పేర్లు పెట్టో లేకపోతే ఏదైనా కానీ ఇవన్నీ రకరకాలుగా చెప్పడం జరిగింది. బట్ ఇవన్నీ కూడా ఈ సబ్జెక్టులన్నీ కూడా మనం ఎంత నమ్మకం పెట్టి చేస్తే అంత అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు గురూజీ. అంటే ఆలోచనలు ఉన్న ఒక ప్రతి మనిషికి ఇలా కనుక మనం చేస్తే ప్రాపర్గా సెట్ అయిపోతామని సూపర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ గురూజీ. నమస్తే. హరి ఓం శివం.
సో చూసారు కదండి, మరి ఓవర్ థింకింగ్ అవసరమా? మరి ఒకవేళ అయినా సరే ఉంది, అవసరం లేదని మన అందరికీ తెలుసు, అయినా ఓవర్ థింకింగ్గా మీరు ఉన్నారు, ఓవర్ థింకర్గా మీరు ఆలోచిస్తున్నారు అంటే మరి ఇంకెందుకు ఆలస్యం? గురువుగా చెప్పినటువంటి ఈ చక్కటి బ్యూటిఫుల్ రెమెడీస్ డెఫినెట్గా ఫాలో అయిపోండి. మరి అదేవిధంగా గురువు గారు నిర్వహించేటటువంటి స్పెషల్ క్లాసెస్, మనీ క్లాసెస్, సో మీ అందరికీ తెలుసు కదా, చాలామంది ఎదురు చూస్తున్నటువంటి ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ క్లాసెస్లో మరి మీరు కూడా పార్టిసిపేట్ అవ్వాలి, క్లాసెస్కి అటెండ్ అవ్వాలి అనుకుంటున్నారా? వెంటనే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి, వాటికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోండి. నమస్తే.